లాస్ట్ క్లాస్ లో మనం టపుల్ అంటే ఏంటి, టపుల్ ని ఎలా డిఫైన్ చేయొచ్చు, ఎలా యాక్సెస్ చేయొచ్చు, కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ అన్ని కూడా మనం విత్ ప్రోగ్రామ్ నేర్చుకున్నాం. ఈ రోజు క్లాస్ లో సెట్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి నేర్చుకున్నాం. సెట్ డేటా స్ట్రక్చర్. సో ఇప్పటి వరకు లిస్ట్, టపుల్ ఈ రెండింటి కోసం ఎలా నేర్చుకున్నాం అంటే, లిస్ట్ అనేది స్క్వేర్ బ్రాకెట్ లో డిఫైన్ చేయొచ్చు, గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని స్క్వేర్ బ్రాకెట్ లో విత్ కామా సెపరేషన్ మనం డిఫైన్ చేయొచ్చు, టపుల్ ని రౌండ్ బ్రాకెట్ లో డిఫైన్ చేయొచ్చు. డిఫరెన్స్ బిట్వీన్ ద లిస్ట్ అండ్ టపుల్ ఏంటి అంటే, లిస్ట్ అనేది మ్యూటబుల్, టపుల్ అనేది ఇమ్యూటబుల్. ఈ పాయింట్స్ నేర్చుకున్నాం. అయితే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ లో ఎలిమెంట్స్ అనేవి ఆర్డర్ ఫాలో కాకుండా, the corresponding elements of the object not unordered and not index based and moreover thing the corresponding duplication is not supported to use. ఒక ఆబ్జెక్ట్ అనేది గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ తో డిఫైన్ చేసేటప్పుడు ఆ ఆబ్జెక్ట్ అనేది ఆర్డర్ అయి ఉండకూడదు, అండ్ డూప్లికేషన్ సపోర్ట్ చేయకూడదు, అండ్ ఇండెక్స్ కూడా సపోర్ట్ చేయకూడదు. అలాంటప్పుడు మనం సెట్ అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయొచ్చు. సో సెట్ ఆబ్జెక్ట్ ఈజ్ మేజర్లీ నాట్ ఆర్డర్డ్. ఇట్ ఈజ్ నాట్ అన్ ఆర్డర్. సెకండ్ థింగ్ ఏంటి అంటే, డూప్లికేషన్ సపోర్ట్ చేయదు. సో డూప్లికేషన్ ఈజ్ నాట్ అలౌడ్. ఆ డూప్లికేట్స్ అంటే రిపీటెడ్ ఎలిమెంట్స్, సేమ్ ఎలిమెంట్ ని రిపీటెడ్ గా డిఫైన్ చేయడం డూప్లికేట్ అనొచ్చు. సో డూప్లికేట్స్ అనేవి నాట్ అలౌడ్. డూప్లికేట్స్ ఆర్ నాట్ అలౌడ్. థర్డ్ పాయింట్ ఏంటి అంటే, ఇండెక్స్ అనేది కూడా సపోర్ట్ చేయదు. ఇండెక్స్ ఈజ్ నాట్ సపోర్టెడ్. సో ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ అనేది ఆర్డర్డ్ అయి ఉండకూడదు, అండ్ డూప్లికేట్ సపోర్ట్ చేయకూడదు, అండ్ ఇండెక్స్ సపోర్ట్ చేయకూడదు అనుకున్నప్పుడు మనం సెట్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద రీజన్. ఎప్పుడైనా సరే ఇఫ్ ఎనీ ఇంటర్వ్యూయర్ కెన్ ఆస్క్ వెన్ ద సెట్ రిక్వైర్డ్ అన్నప్పుడు వీ షుడ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దీస్ 3 పాయింట్స్. సో ఇప్పుడు సెట్ ని ఎలా డిఫైన్ చేయొచ్చు అనుకుంటే, అంటే సెట్ డెఫినిషన్. హౌ టు డిఫైన్ ద సెట్. సెట్ ని మనం ఫ్లవర్ బ్రాకెట్ తో డిఫైన్ చేయొచ్చు. ఇన్ బిట్వీన్ ద ఫ్లవర్ బ్రాకెట్ మనం ఎలిమెంట్స్ ని, గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని విత్ కామా సెపరేషన్ మనం డిఫైన్ చేయాలి. సో ఇది మనకి సెట్ డెఫినేషన్ అన్నట్టు. అయితే ఎప్పుడైనా సరే మనకి ఒక ఎంప్టీ సెట్ ని డిఫైన్ చేయాలి అనుకుంటే, x ఈక్వల్స్ టు ఎంప్టీ ఫ్లవర్ బ్రాకెట్ అని ఇచ్చారు అనుకోండి, ఖచ్చితంగా ఇది డిక్షనరీ టైప్ గా చూపిస్తుంది. దిస్ విల్ బి ద డిక్షనరీ. కానీ నాకు ఎంప్టీ సెట్ కావాలి అనుకున్నప్పుడు, సో we can go for y equals to set of అనే ఒక ఫంక్షన్ ఉంది. ఈ సెట్ ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం ఎంప్టీ సెట్ ని క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇది సెట్ గా డిఫైన్ అవుతుంది. ఓకే. సో ఇలా ఒకవేళ మీరు ఈ సెట్ ని ఏదైనా ఆబ్జెక్ట్ తో, లైక్ లిస్ట్ ఆబ్జెక్ట్ తో కానీ టపుల్ ఆబ్జెక్ట్ తో కానీ క్రియేట్ చేయాలి అనుకుంటే, ఇఫ్ యు వాంట్ టు క్రియేట్ ద సెట్ ఫ్రమ్ లిస్ట్, సెట్ ని మనం లిస్ట్ తో డిఫైన్ చేయాలి. సెట్ ఫ్రమ్ లిస్ట్ అంటే ఏంటి, ఒక లిస్ట్ ని సెట్ గా కన్వర్ట్ చేయాలి. ఎలా అంటే, సపోజ్ x ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ఒక లిస్ట్ ని 10, 15, 20, 25 ఇలా ఒక లిస్ట్ ని సెట్ గా కన్వర్ట్ చేయాలి అనుకుంటే we can use a set method. లేదా ఒక టపుల్ ని లైక్ 1, 9, 7, 0, 1 ఇలా ఒక టపుల్ ని మీరు సెట్ గా కన్వర్ట్ చేయాలి అనుకుంటే అగైన్ సెట్ మెథడ్ యూజ్ చేయొచ్చు. సో సెట్ మెథడ్ ని ఎంప్టీ సెట్ క్రియేట్ చేయడానికి యూజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం సెట్ మెథడ్ ని ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్ నుంచి సెట్ ని క్రియేట్ చేయాలి అనుకుంటే, అంటే లిస్ట్ నుంచి కానీ, టపుల్ నుంచి కానీ, లేదా స్ట్రింగ్ నుంచి కానీ ఒక సెట్ ని క్రియేట్ చేయాలి, డిఫైన్ చేయాలి అనుకుంటే
సెట్ మెథడ్ ని యూజ్ చేయొచ్చు. సెట్ మెథడ్ అనేది ఒక కన్వర్షన్ మెథడ్ అన్నట్టు. నెక్స్ట్ యాడింగ్ ఆఫ్ ఎలిమెంట్స్. సెట్ ని డిఫైన్ చేసిన తర్వాత హౌ టు యాడ్ ద ఎలిమెంట్స్ we require to know. Adding of elements into set. So for example నాకు y equals to set of అనే ఒక ఎంప్టీ సెట్ ఉంది. సో ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ y అని ఇచ్చాను అనుకోండి, ఖచ్చితంగా నాకు ఆ ఎంప్టీ సెట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇలా కాకుండా ఈ సెట్ ని నేను కొన్ని డేటా ఎలిమెంట్స్ తో యాడ్ చేయాలనుకుంటున్నాను. సో y అనేది సెట్ నేమ్ డాట్ యాడ్ అనేది ఒక వాల్యూ, మీన్స్ యాడ్ అనేది ఒక మెథడ్ ఆర్ ఫంక్షన్. యాడ్ ఆఫ్ 10 అని ఇచ్చాను అనుకోండి, ఈ y అనే ఎంప్టీ సెట్ కి ఈ 10 అనేది యాడ్ అవుతుంది. ఇలా ఎన్ని ఎలిమెంట్స్ కావాలంటే అన్ని ఎలిమెంట్స్ ని మనం యాడ్ చేయొచ్చు. సో యాడ్ ఆఫ్ 20, y డాట్ యాడ్ ఆఫ్ 30. సో ఆఫ్టర్ యాడింగ్ ఆల్ ఇఫ్ యూ కెన్ బి ప్రింట్ y, ఆ సెట్ అనేది ప్రింట్ అవుతుంది. So this is the way how we can able to be add the elements into the set. So adding elements అయిపోయిన తర్వాత మనం రిమూవ్ ఆపరేషన్ కూడా పర్ఫామ్ చేయొచ్చు. సెట్ పైన నాట్ ఓన్లీ ద యాడింగ్, రిమూవ్ ఆపరేషన్ కూడా పర్ఫామ్ చేయొచ్చు. ఎలా పర్ఫామ్ చేయొచ్చు అంటే we can able to use the remove method. y dot remove of suppose I may give the element like the 10. సో ఈ 10 అనే ఎలిమెంట్ ని నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో ఈ ఎలిమెంట్ ని పాస్ చేసినప్పుడు ఏమైతుందంటే ఆ ఎలిమెంట్ అనేది సెట్ లో ఉందనుకోండి, ఆ ఎలిమెంట్ అనేది పర్టికులర్ గా రిమూవ్ అయిపోతుంది. ఎలిమెంట్ అనేది సెట్ లో లేకపోతే ఈ రిమూవ్ మెథడ్ అనేది ఎర్రర్ ని ప్లేస్ చేస్తుంది. అదే విధంగా మనం y డాట్ క్లియర్ అనే మెథడ్ ని కూడా యూజ్ చేయొచ్చు. క్లియర్ అనే మెథడ్ యూజ్ చేయడం వల్ల ఈ సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ ని కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు. అంటే ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎంప్టీ సెట్ బై డూయింగ్ ద క్లియరింగ్ అన్నప్పుడు మనం క్లియర్ మెథడ్ యూజ్ చేయొచ్చు. ఇలా మనం ఒక సెట్ ని క్రియేట్ చేసిన తర్వాత ఎలిమెంట్స్ ని యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. సో ఈ ఆపరేషన్ అంటే లైక్ యాడింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ గానీ రిమూవింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ గానీ పర్ఫామ్ చేస్తున్నాము అంటే దాని అర్థం ఏంటి? ఆఫ్టర్ ద డెఫినిషన్ మనం మోడిఫై చేయొచ్చు, డేటాని మోడిఫై చేయొచ్చు. సో ద కరెస్పాండింగ్ డేటా స్ట్రక్చర్ ఇస్ కాల్డ్ యాజ్ మ్యూటబుల్. సెట్ అనేది మ్యూటబుల్, సింపుల్. నెక్స్ట్ సెట్స్ పైన మనకి కొన్ని స్పెషల్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఏంటి అంటే యూనియన్, సెట్ యూనియన్ అనొచ్చు. యూనియన్ అనే ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు. ఎలా అంటే యూనియన్ అనే మెథడ్ యూజ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ సెట్ 1 S1 డాట్ యూనియన్ ఆఫ్ S2 అని ఇచ్చాను అనుకోండి. అంటే ఏంటి? సెట్ 1 డేటాని సెట్ 2 డేటాని నేను యూనియన్ చేయాలి. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ నాకు సెట్ 1 అంటే 1 2 3 4 అని ఉంది. సెట్ 2 అంటే 4 5 6 7 ఇలా 2 సెట్స్ ఉన్నాయి అనుకోండి. సో ఇప్పుడు నేను S1 డాట్ S2 యూనియన్ ఆఫ్ S1 డాట్ యూనియన్ ఆఫ్ S2 అని ఇచ్చాను అనుకోండి. నాకు ఈ సింటాక్స్ అనేది ఖచ్చితంగా న్యూ సెట్ ని రిటర్న్ చేస్తుంది. ఈ న్యూ సెట్ లో ఎలిమెంట్స్ ఆఫ్ S1 ఏమేమి ఉన్నాయి? 1 2 3 4 అన్ని కూడా ప్లేస్ చేసి S2 సెట్ లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 5 6 ఉన్నాయి కదా. ఈ 4 5 6 7 ఇలా అన్ని ఎలిమెంట్స్ ని యూనియన్ చేసి ఇక్కడ మనకి రెండు డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా సైడ్ బై సైడ్. ఈ డూప్లికేట్ ఎలిమెంట్స్ ని ఒకసారి మాత్రమే రాసి ఇట్ కెన్ రైట్ ద డూప్లికేట్ ఎలిమెంట్ ఫర్ ఓన్లీ వన్ టైం, దెన్ ద రిమైనింగ్ టైం ఇట్ కెన్ బి ఇగ్నోర్ అన్నట్టు. సో ఇలా సెకండ్ సెట్ లో ఆల్రెడీ ఉన్న ఎలిమెంట్స్ ని రిమూవ్ చేసేసి, అంటే డూప్లికేట్ ని రిమూవ్ చేసేసి రెండు సెట్స్ నుంచి కూడా అంటే S1 నుంచి S2 నుంచి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో డూప్లికేట్స్ అవాయిడ్ చేసి ఆ రెండు సెట్ ఇన్ఫర్మేషన్ ని కంబైన్ జాయిన్ చేసి ఒక న్యూ సెట్ ని రిటర్న్ చేస్తుంది. సో దట్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ యూనియన్. సో ఈ S2 నుంచి ఏమైతే డూప్లికేట్ ఎలిమెంట్స్ S1 లో ఆల్రెడీ డిఫైన్ అయిన ఎలిమెంట్స్ ని రిమూవ్ చేస్తూ ఆ సెట్ 2 ఇన్ఫర్మేషన్ ని సెట్ 1 లో యాడ్ చేయడాన్ని మనం యూనియన్ అని చెప్పొచ్చు. సో ఇది ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్. నెక్స్ట్ ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ అనే ఒక మెథడ్ ఉంది. సో ఇంటర్సెక్షన్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్
S1 డాట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ S2 అని ఇచ్చాను అనుకోండి. ఈ రెండు సెట్స్ లో కామన్ గా ఉండే ఎలిమెంట్స్ ఏంటి అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ కానీ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కానీ కామన్ గా రెండు సెట్స్ లో కూడా ఉండాలి. ఏది ఉంది 4 అనేది కామన్ గా ఉంది కదా. సో ఇలా కామన్ గా ఉండే ఎలిమెంట్స్ తో మనకు అవుట్పుట్ అనేది రావాలి. కామన్ గా ఉండే ఎలిమెంట్స్ తో ఒక సెట్ అనేది అవుట్పుట్ గా రావాలి అనుకుంటే సో ఫ్రమ్ దీస్ టూ సెట్స్ ఏదైతే మనకి కామన్ గా ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ కామన్ ఎలిమెంట్స్ తో ఒక న్యూ సెట్ ని క్రియేట్ చేయాలి అనుకుంటే వీ కెన్ గో ఫర్ ద ఇంటర్సెక్షన్. అదే విధంగా మనకి డిఫరెన్స్ అనే మెథడ్ ఉంది. సో ఈ డిఫరెన్స్ అనే మెథడ్ ఎలా వర్క్ అవుతుందంటే S1 డాట్ డిఫరెన్స్ ఆఫ్ S2 సో ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ S1 అనే సెట్ లో మాత్రమే ఉండే ఎలిమెంట్స్ లో సో 1 2 3 4 అనే ఎలిమెంట్స్ which are present in only S1. These elements are not in S2. Okay, so difference అనే మెథడ్ ఏం చేస్తుందంటే S1 అనే సెట్ లో S1 minus S2, right? S1 dot difference of S2 means S1 minus S2, right? సో సెట్ ఎలిమెంట్ అనేది ఏం చేస్తుందంటే ఈ ఓన్లీ S1 లో మాత్రమే ఉండే ఎలిమెంట్స్ తో న్యూ సెట్ ని జనరేట్ చేస్తుంది. దాన్నే మనం డిఫరెన్స్ అని చెప్పి అనొచ్చు. సో ఈ విధంగా సెట్ డిఫరెన్స్ ని పర్ఫామ్ చేస్తాము. సో ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ప్రోగ్రామ్ గా ప్యాక్ చేసి చూద్దాం. సో హాయ్ ఫ్రెండ్స్, సో ఇంతకు ముందు మనం సెట్ ఆపరేషన్స్ అంటే ఏంటి, ఎలా డిఫైన్ చేయొచ్చు నేర్చుకున్నాము. సో ఇప్పుడు ఆ సెట్ ఆపరేషన్స్ ని మనం ప్రాక్టికల్ గా ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చో చూద్దాం. సో నార్మల్ గా మనం సెట్ అనేది ఒక కలెక్షన్ గా కన్సిడర్ చేస్తాం. సెట్ ఈస్ ద కలెక్షన్. సో సెట్ ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఫ్లవర్ బ్రాకెట్ మీన్స్ కర్లీ బ్రేసెస్ తో డిఫైన్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు x ఈక్వల్స్ టు సమ్ కర్లీ బ్రేస్ వితౌట్ ఎనీ ఎలిమెంట్స్ డిఫైన్ చేస్తారు అనుకోండి. డిఫైన్ చేసిన తర్వాత మీరు టైప్ ఆఫ్ x ని ప్రింట్ చేస్తే మనకి ఖచ్చితంగా అవుట్పుట్ అనేది డిక్షనరీగా ప్రింట్ అవుతుంది. ఎందుకంటే బై డిఫాల్ట్ గా పైథాన్ లో ఫ్లవర్ బ్రాకెట్ ఆర్ కర్లీ బ్రేసెస్ యూజ్ చేసి ఏమైనా డేటాని డిఫైన్ చేస్తున్నాము అంటే అది డిక్షనరీగా కన్సిడర్ చేస్తుంది. దెన్ మనం ఎంటీ సెట్ ని ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే సింపుల్ గా ఇన్స్టెడ్ ఆఫ్ ద ఎంటీ కర్లీ బ్రేస్ మనం x ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ అని ఇచ్చాం అనుకోండి. దెన్ మనకి ఇది సెట్ డెఫినేషన్ గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో యూజింగ్ ద స్పెషల్ మెథడ్ కాల్డ్ as సెట్ ఆఫ్ మెథడ్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టైప్ కన్వర్షన్ మెథడ్. మనం ఈ మెథడ్ ని యూజ్ చేసి మనం ఎంటీ సెట్ ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఈ ఎంటీ సెట్ కి ఏమైనా ఎలిమెంట్స్ యాడ్ చేయాలి అనుకుంటే వీ కెన్ యాడ్ ఇట్. ఎలా? సో ఏ డాట్ యాడ్ అనే మెథడ్ యూజ్ చేసి సమ్ ఎలిమెంట్స్ ని మనం యాడ్ చేసుకోవచ్చు. సో సెట్ నేమ్ వచ్చి ఎక్స్ డాట్ యాడ్ ఆఫ్ 30 ఇలా మనం ఎన్ని ఎలిమెంట్స్ కావాలంటే అన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఎక్స్ డాట్ యాడ్ ఆఫ్ -1, ఎక్స్ డాట్ యాడ్ ఆఫ్ -11 ఇలా మనం ఎన్ని ఎలిమెంట్స్ కావాలంటే అన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసి దెన్ ఇఫ్ యూ క్యాన్ బి ప్రింట్ ద ఎక్స్ ఏమైతుంది మనకి సెట్ ఎలిమెంట్స్ అనేవి ప్రింట్ అవుతాయి. అయితే ఇఫ్ యూ క్యాన్ బి అబ్జర్వ్ ద అవుట్పుట్, ఈ అవుట్పుట్ ని మనం అబ్జర్వ్ చేస్తే నేను ఇన్పుట్స్ ని ఒక స్పెసిఫిక్ ఆర్డర్ లో డిఫైన్ చేశాను. సో ఫస్ట్ 10 యాడ్ చేశాను, నెక్స్ట్ 20 యాడ్ చేశాను, నెక్స్ట్ 30, నెక్స్ట్ -1, నెక్స్ట్ -11 ఇలా ఏదో ఒక ఆర్డర్, దేర్ ఇస్ అన్ ఆర్డర్ ఐ హావ్ బీన్ ఫాలోడ్. ఓకే, బట్ వైల్ యాక్సెస్ సెట్ ఎలిమెంట్స్ అనేవి నెవర్ ప్రిజర్వ్ ద ఇన్సర్షన్ ఆర్డర్. ఏ ఆర్డర్ లో అయితే ఎలిమెంట్స్ ని మనం ఇన్సర్ట్ చేస్తున్నామో ఆ ఆర్డర్ ని ప్రిజర్వ్ చేయదు. సో ఫస్ట్ పాయింట్. అండ్ మోర్ ఓవర్ సెట్ అనేది మ్యూటబుల్. ఎందుకంటే మనం వన్స్ డిఫైన్ చేసిన తర్వాత మనం మోడిఫికేషన్ చేయొచ్చు విత్ ఇన్ ద సేమ్ లొకేషన్. సో దాన్ని విత్ ఇన్ ద సేమ్ అడ్రస్ లొకేషన్. సో దాన్ని మనం మ్యూటబిలిటీ అనొచ్చు. కాబట్టి సెట్ ఈస్ ద మ్యూటబుల్ డేటా. ఓకే, నెక్స్ట్ సెట్ అనేది ఇండెక్స్డ్ కాదు. సెట్ ఎలిమెంట్ మనం ఇండెక్స్ తో యాక్సెస్ చేయలేము. ఫర్ సపోజ్ నేను ప్రింట్ ఆఫ్ x(1) అని ఇచ్చాను అనుకోండి, ఖచ్చితంగా నాకు అవుట్పుట్ అనేది ఎర్రర్ వస్తుంది. బికాస్ ఇండెక్స్ అనేది సెట్ లో పాసిబిలిటీ లేదు. ఇండెక్స్ సపోర్ట్ కావట్లేదు అంటే స్లైసింగ్ కూడా మనం పర్ఫామ్ చేయలేము. సో ఆ పాయింట్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ మనం ఎలిమెంట్స్ యాడ్ చేస్తున్నాం అంటే వీ కెన్ ఏబుల్ టు రిమూవ్ ద ఎలిమెంట్స్ ఆల్సో, రైట్? సో ప్రింట్ ఆఫ్ ఆర్ ఎల్స్ x డాట్ డిస్కార్డ్ ఆఫ్
suppose I want to remove the -1 from my data. So after removing, నేను రిమూవ్ చేసి రిమైనింగ్ సెట్ ని మనకి ప్రింట్ చేస్తుంది. సో ఇలా మనం ఎలిమెంట్స్ ని యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. సో ఎందుకంటే సెట్ అనేది మ్యూటబుల్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ మోర్ ఓవర్ సెట్ ని మనం ఫ్రమ్ అదర్ కలెక్షన్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఎలా అంటే using the set method. For example, y equals to set of, ఈ సెట్ ఆఫ్ మెథడ్ కి మనం సమ్ ఎలిమెంట్స్ ని 11, 101, 21, 202, 33, 303 ఇలా నాకు ఒక లిస్ట్ ఎలిమెంట్స్ ని సెట్ గా కన్వర్ట్ చేసేటప్పుడు if I'm going to print that y, I can get the output in the set format by not preserving the insertion order. Okay, so that is the point. So మనం ఒక కలెక్షన్ ని మనం సెట్ లో కన్వర్ట్ చేయొచ్చు. ఎలా అంటే బై యూజింగ్ ద సెట్ మెథడ్. ఓకే, నెక్స్ట్ ఆన్ ద సెట్ మెథడ్ మనం మ్యాథ్ ఆపరేషన్స్ లైక్ కన్కాటినేషన్, రిపిటేషన్, లైక్ స్ట్రింగ్స్, లిస్ట్ పర్ఫార్మ్ చేయలేము. కానీ వీ కెన్ ఏబుల్ టు డూ సమ్ అదర్ స్పెషల్ మ్యాథ్ ఆపరేషన్స్. ఏంటి అంటే యూనియన్. సో యూనియన్ అనే మ్యాథ్ ఆపరేషన్ మనం పర్ఫార్మ్ చేయొచ్చు. ఎలా అంటే ఫర్ సపోజ్ ఎక్స్ డాట్ union of y. So here before the union operation, first let me print the x and let me print the y. Okay, and after the union operation, let me print the x and let me print the y. So ఇప్పుడు ఏమైతుంది before and after. సో చూడండి, before the union operation x is 10, 20, -11, 30. After also the same. So same y with 33, 101, 202, 11, 303, 22, same. So before union operation, after union operation, I got the same output. So first of all, union operation ante enti? Union operation ante it's simple. It's like the concatenation. So y set లో ఉన్న ఎలిమెంట్స్ ని x అనే సెట్ ఎండింగ్ లో యాడ్ చేస్తుంది. ఎలా? బై రిమూవింగ్, బై అవాయిడింగ్ ద డూప్లికేషన్ ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ y అనే సెట్ లో నాకు 10, 20, 30 కూడా ఉన్నది అనుకోండి. 10, 20, 30 కూడా ఉంది. ఆల్రెడీ x అనే సెట్ లో 10, 20, 30 ఉన్నాయి కదా. ఓకే, సో వాటిని రిమూవ్ చేస్తూ, వాటిని ఇగ్నోర్ చేస్తూ, అంటే డూప్లికేషన్స్ ని అవాయిడ్ చేస్తూ రిమైనింగ్ y సెట్ ఎలిమెంట్స్ ని x అనే సెట్ లో యాడ్ చేస్తుంది. దాన్నే మనం యూనియన్ ఆపరేషన్ అంటున్నాం. కానీ మనకి ఇక్కడ x లో ఏ చేంజ్ రాలేదు కదా. ఎందుకు అంటే యూనియన్ ఆపరేషన్ అనేది కెనాట్ పాసిబుల్ టు డిఫైన్ ఇన్ ద సేమ్ లొకేషన్. అంటే x లో చేంజ్ చేస్తుంది, కానీ ఆ చేంజింగ్ అనేది x కి రిఫ్లెక్ట్ అవ్వదు. కానీ x అనేది మ్యూటబుల్, అంటే సెట్ అనేది మ్యూటబులే. కానీ ఏదైతే యూనియన్ ఆపరేషన్ లైక్ ఇంటర్సెక్షన్, యూనియన్, డిఫరెన్స్ మనం డిఫైన్ చేస్తున్నామో ఆ ఆపరేషన్స్ అనేవి ఖచ్చితంగా న్యూ ఆబ్జెక్ట్ అడ్రస్ లొకేషన్ ని క్రియేట్ చేసి ఆ అడ్రస్ లొకేషన్ లో స్టోర్ అవుతాయి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ z ఈక్వల్స్ టు x డాట్ యూనియన్ ఆఫ్ y అని ఇచ్చి నేను ప్రింట్ ఆఫ్ z ప్రింట్ చేశాను అనుకోండి. ప్రింట్ ఆఫ్ z అని ఇచ్చాను అనుకోండి. నౌ అబ్జర్వ్ వాట్ హ్యాపెన్. నౌ ద z వి గాట్ విత్ ద న్యూ సెట్. ఎలా? ఈవెన్ బై ఇంక్లూడింగ్ ద x ఎలిమెంట్ ఆల్సో. సి -11, 10, 20, 30, these are the x elements. From the y, the 10, 20, 30 we have defined for one more time now. Those are duplicated. By avoiding the duplicates, okay, y elements can add into the x at the end. We can't say at the end because set అనేది index based కాదు కాబట్టి we can't say where exactly it can be added. Okay, random places లో insert చేసి then it can create the new set with the new address, new object, simply we can say. So this is the meaning of the union. సిమిలర్ గా మనకి ఇంటర్సెక్షన్ అనే ఆపరేషన్ ఉంది. సో x డాట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ y. సో ఇక్కడ ఇంటర్సెక్షన్ ఆఫ్ y ఏం చేస్తుంది అంటే సేమ్ x అండ్ y టూ సెట్స్ లో కామన్ గా ఉండే ఎలిమెంట్స్ తో మాత్రమే న్యూ సెట్ ని జనరేట్ చేస్తుంది. అగైన్ చెప్తున్నా, యూనియన్ అనేది న్యూ సెట్ ని క్రియేట్ చేస్తుంది, ఇంటర్సెక్షన్ కూడా న్యూ సెట్ ని క్రియేట్ చేస్తుంది. సో హౌ? బై కన్సిడరింగ్ విత్ ఓన్లీ ద కామన్ ఎలిమెంట్స్ తో మాత్రమే, డూప్లికేట్ ఎలిమెంట్స్ అంటే x అండ్ y లో కామన్ గా ఉండే ఎలిమెంట్స్ తో మాత్రమే సెట్ ని క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ సెట్ అనేది న్యూ ఆబ్జెక్ట్ కాబట్టి దెన్ వీ కెన్ ఏబుల్ టు గివ్ p ఈక్వల్స్ టు x dot intersection of y. Then after that, if you can be print p, then what happen? You can get
p with 10 20 30 10 20 30 అనేవి x and y లో కామన్ గా ఉన్నాయి కాబట్టి with these elements only new set is going to be generated. Okay, and next one more we have x dot difference of y. సో ఇక్కడ x dot difference of y అంటే x minus y అండి. అంటే ఏంటి ద డిఫరెన్స్ అనే మెథడ్ న్యూ మెథడ్ ని క్రియేట్ చేస్తుంది, లైక్ న్యూ సెట్ ఆబ్జెక్ట్ ని జనరేట్ చేస్తుంది. సో వీ కెన్ సే ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ డాట్ డిఫరెన్స్ ఆఫ్ వై. అంటే ఈ ఎక్స్ డాట్ డిఫరెన్స్ ఆఫ్ వై అనేది న్యూ సెట్ జనరేట్ చేస్తుంది. ఆ సెట్ లో ఓన్లీ ఎక్స్ లో మాత్రమే ఉండే ఎలిమెంట్స్ ఏంటి 11 కదా, -11 కదా. సో -11 తో మాత్రమే న్యూ సెట్ ని జనరేట్ చేస్తుంది. సో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ ఆర్ అబ్జర్వ్ set -11 we can get. So common elements తో అయితే ఇంటర్సెక్షన్, ఓకే, ఓన్లీ ఉండాలి, దెన్ దట్ ఈస్ వాట్ కాల్డ్ as a difference. సో ఇలా మనం సెట్స్ లో కొన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయొచ్చు. సో ఈ పాయింట్స్ అన్ని మనం థియరిటికల్ గా నేర్చుకున్నాం. సో దిస్ ఇస్ ద ప్రోగ్రామాటిక్ అప్రోచ్.